మాదాపూర్లోని మాగంటి ఇంటికి రాజకీయ నేతలు క్యూ కట్టారు. కడసారి చూసేందుకు తరలి వస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు మాగంటి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ శాసనసభ్యులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము. మధ్యాహ్నం 4:30 నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి, అదేవిధంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి 4 గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని, మీడియా కూడా సహకరించాలని దయచేసి సహకరించాలని చెప్పి కోరుతూ, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే చెప్పింది. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ అంతిమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవప్రదంగా జరిగే విధంగా దయచేసి వచ్చిన వారికి ఇబ్బంది పెట్టకుండా అందరం కూడా సహకరిద్దామని చెప్పి కోరుతూ, ఇక్కడ స్థలం కూడా తక్కువ ఉంది, అందుకే కొద్దిగా వచ్చిపోయే వాళ్ళకి, వచ్చిపోయే వీఐపీలకు కూడా మనం కొద్దిగా వారికి సమయం ఇచ్చి వారికి మార్గం కూడా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతాం. జోహార్ మాగంటి గోపీనాథ్ గారు. మాగంటి అంత్యక్రియలకు సంబంధించి ఇంకా మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మాగంటి నివాసం వద్ద ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటివరకు ఎవరెవరు ప్రముఖులు పార్థివ దేహాన్ని సందర్శించారు? జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే దివంగత నేత, హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ గారికి కడసారి నివాళులు అర్పించేందుకైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మాజీ మంత్రులు, అలాగే బీఆర్ఎస్
ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు. ఆయనతో పాటు పలువురు రాజ్యసభ ఎంపీలు, అలాగే ప్రస్తుతం ఇప్పుడే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఆయనకు మాగంటి గోపీనాథ్ గారికి ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబానికి కూడా అండగా నిలుస్తాం, అలాగే పార్టీ తరఫున ఏ సహాయం వచ్చినా కూడా మేము ఖచ్చితంగా వెనక నిలబడతాం, వెనుకని నిలబడతామని కూడా కుటుంబానికి భరోసాని కూడా ఇచ్చారు. అయితే హైదరాబాద్ అభివృద్ధిలో కూడా గోపీనాథ్ కీలక పాత్ర పోషించారు. ఇవాళ ఆయన ఉదయం 5:30 గంటలకి సుమారుగా 5:30-6 గంటల ప్రాంతంలో తెల్లవారుజామున ఆయన కాలం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇది తీరని లోటు అంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. తీవ్ర ఆవేదన కూడా కలుగుతోంది, ఈ విషయం మమ్మల్ని తీవ్రంగా కలిసివేస్తుందంటూ కూడా అటు హరీష్ రావు గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మధ్యాహ్నం సుమారుగా 2 గంటల ప్రాంతం నుంచి ఆయన నివాసం నుంచి మాగంటి నివాసం నుంచి ఆయన పార్థివ దేహాన్ని ర్యాలీగా కూడా అటు అంత్యక్రియల నిమిత్తం జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానానికి అయితే తీసుకువెళ్ళడం సుమారుగా 4:30 గంటల వరకు రాహుకాలం వస్తుంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఇక్కడి నుంచి 2 గంటల వరకు మృతదేహాన్ని ఆయన పార్థివ దేహాన్ని కూడా తరలించి ఏదైతే మనకు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానం ఉందో అక్కడి వరకు కూడా ర్యాలీగా తీసుకెళ్లినట్టు కూడా చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు డాక్టర్లు ఆయన మరణ వార్త చెప్పగానే ఒక్కసారిగా తీవ్ర మనస్తాపానికి కూడా గురైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. చేసినట్టు బీఆర్ఎస్ నాయకులు అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో మహాప్రస్థానంలోని అంత్యక్రియలు జరగనున్నట్టుగా కూడా. సో దీనికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా కబురు పంపుతూ అటు కేటీఆర్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇంతవరకు మాగంటి గోపీనాథ్ సేవల్ని కూడా గుర్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ విజయ్.